నమస్కారం గురుగారు. జై సద్గురుభ్యో నమః. జై సద్గురు. గురుగారు, ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా పూజలు చేస్తుంటారు. శివ పూజలని, విష్ణు పూజలని, అదేవిధంగా గణపతి పూజలని, లలిత పూజలని, అమ్మవారి పూజలు, అనేక రకాలుగా పూజలు, దేవత ఆరాధన పూజలను చూస్తూ వచ్చాం. కానీ పెద్దలు చెప్పినట్టుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి వాక్యం ప్రకారము మొదలు తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం అని చెప్పినట్టుగా మీరు మొదలు తల్లిదండ్రికి పూజించి తర్వాత గురువుని ఆరాధించి ఉన్నత స్థితికి ఎదిగారని మేము విన్నాము. మీకు తల్లిదండ్రి పూజ చేయాలని ఎలా అనిపించింది, లేక ఈ గ్రంథం రాయాలని మీకు ఎలా సంకల్పం ఎలా ఏర్పడింది, మాపై దయ ఉంచి తెలియజేస్తారని కోరుతున్నాం గురుగారు. ఈ అనంతకోటి సృష్టిలో ఎక్కడ వెతికి చూసినా ప్రతి జీవి ఉత్పత్తికి స్థితి లయకు కారకులు తనువు రావడానికే తల్లిదండ్రి కదా. కాబట్టి ఈ తనువును ఉత్పత్తి చేసి ఒక ఉత్తమ స్థితికి తీర్చిదిద్దిన మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. ఆ తర్వాత గురుస్థాయికి ఎదిగించి ఓ గురుస్థాయికి నిర్ణయమయ్యి తనకు తానుగా గురు ముఖత అసలు ఈ గుణరూపాలతో ఏర్పడేటువంటి ఈ సృష్టి యొక్క ఉత్పత్తి స్థితి లయాల గురించి తెలుసుకునేది రెండవ స్థానము తల్లిదండ్రి తర్వాత గురుస్థానం. అది శాస్త్రం చెప్తుంది. అక్షర సత్యంగా చూస్తే కూడా తల్లి తండ్రి ఇద్దరి యొక్క తపోబలం వల్ల పుట్టిన తనయుడు అనేక రకరకాలుగా ఎదగడానికి, అంచెలంచెలుగా ఎదగడానికి తల్లిదండ్రి మొదటి మెట్టు. కాబట్టి తల్లిదండ్రిని పూజించడం, తల్లిదండ్రిని గౌరవ మర్యాదలతో అనేక రకాలుగా సేవ చేయడం మానవ జన్మ యొక్క ధర్మం. కాబట్టి ఈ తనువును తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రిని ఒక్కసారి అనుభవ రూపకంగా చూసుకుంటే శూన్యము నుండి ఒక స్థాయికి తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రిని ఎల్లవేళలా మన ధనములు గురువుకు కాదు అర్పించడం, మొదలు తల్లిదండ్రికి అర్పించవలసిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రి ప్రత్యక్ష దైవం, తర్వాత గురువు ప్రత్యక్ష దైవం. దైవం అనేది తర్వాత గురు ద్వారా గుర్తెరగవచ్చు, కానీ నిర్ణయ సిద్ధత్వానికి అంతటి ఎదగడానికి కారణం తల్లిదండ్రులే. దానికి ఎందరెందరో చరిత్రల ప్రకారం చూసినట్టుగైతే తల్లిదండ్రి సేవ చేసి అమాయకుడైనటువంటి పుండరీకుడు కూడా అగ్రపూజలు, వినాయకుడు అందుకున్నాడు తల్లిదండ్రి సేవ చేసి. మరి పుండరీకుడు ఆ రకంగానే తల్లిదండ్రి సేవ చేసి ఉత్తముడైపోయిండు. శ్రవణ కుమారుడు, భారతంలో శ్రవణ కుమారుడు కూడా తల్లిదండ్రి సేవ చేసి 16 ఏటనే పేరు ప్రఖ్యాతులు గాంచి ఇంతటి కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం తల్లిదండ్రి. కాబట్టి ఈ తల్లిదండ్రి సేవ చేయడము అనేది ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అంతటి స్థితికి ఎదగలేరు అనేది గురువాక్యం ద్వారా తెలుసుకొని, మరి తల్లిదండ్రి కన్నా మిన్న ఇంకా వేరే దైవం సృష్టిలో లేరు అనే భావంతో ఎల్లవేళలా తల్లిదండ్రిని స్తుతిస్తూ సేవ చేస్తూ, వాళ్ళ సేవ చేసినటువంటి వాళ్లకు ఎక్కడ సృష్టిలో అంటే లోపాలనేటివి జరగవు. ఏది జరిగినా తాత్కాలికంగా కాలధర్మంగా వచ్చి కాలముల్ని కలిసిపోతుంటాయి. కాబట్టి తల్లిదండ్రి సేవ అనేది హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ చేయవలసిందే, ఎవరి తల్లిదండ్రికి వాళ్ళే. అవును, వినాయకుని పూజలు అంటున్నాము. ఆ వినాయకుడు కూడా తల్లిదండ్రి సేవ చేస్తేనే కదా వినాయకునికి మొదటి పూజలు అందినాయి. మరి ఏ శక్తి పూజలు జరిగినా, ఎవరికి ఏవి జరిగినా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళు ఉద్భవిస్తేనే కదా వాళ్ళ
వాళ్ళు ఆ స్థాయిలో పూజలు చేయగలుగుతారు. కాబట్టి ఎవరో సేవలు చేయడం కంటే, ఎవరో పూజలు చేయడం కంటే నిన్ను కన్నా తల్లిదండ్రి సేవ చేయడము నీకు అంతకు మించినటువంటి మహావ్రతము, తల్లిదండ్రి సేవ కంటే మించినటువంటి మహావ్రతం ఇంకొకటి ప్రపంచంలో లేదు, ఈ సృష్టిలో లేదు. కాబట్టి మీరందరూ గ్రహించి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి సేవ చేయవలసిందే. ఇది భాగ్యం కలగడము మా తల్లిదండ్రుల నుంచి, మా తల్లిదండ్రి నేర్పినటువంటి ఈ సంస్కారం ద్వారానే మా హృదయంలో అతుక్కపోయేటట్టు మా తల్లిదండ్రులు చక్కటి ఈ సూచనలతోని పెంచి పెద్ద చేసి ఆ తల్లిదండ్రికి సేవ చేసుకునే భాగ్యము వాళ్ళిచ్చిన భాగ్యమే అని భావిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి సేవ చేయవలసిందే. చేస్తేనే వాళ్ళకు ఆ పుణ్యఫలం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనను తాను ఒక జగత్కీర్తిగా ఎదగాలంటే మాత్రం తప్పనిసరిగా తల్లిదండ్రి సేవ ప్రధానమైంది, చేయవలసిందే. ఇది రాయడానికి కూడా మా తల్లిదండ్రి జొన్న ఎల్లారెడ్డి గారి శ్రీ జొన్న ఎల్లారెడ్డి గారి ప్రియ శిష్యులు నాకు మా పల్లెపాటి బాలయ్య, పెద్దమ్మ అని వాళ్ళు మా తల్లిదండ్రి. వాళ్ళ సేవలు చేసి వాళ్ళు చక్కటి కీర్తిని తీసుకొచ్చారు. కాబట్టి ఆ కీర్తి ప్రతిష్టలను కొంత మాత్రం మనం నిలపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ సేవలు చేసినాం. ఆ వాళ్ళు పరమపదించిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద ఒక మందిరం ఏర్పాటు చేసి ఆ మందిరంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద అన్న ఆరాధనలు చేస్తూ, పూజలు చేస్తూ వచ్చిన గురుభక్తులకు ఎవరు వచ్చినా కానీ అక్కడ భోజన సదుపాయాలతో, అన్ని సౌకర్యాలతో పూజలు జరపడం ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ తల్లిదండ్రి సేవ చేయడం అనేది మహాభాగ్యంగా భావిస్తూ నన్ను చూసి నేర్చుకోమని కాదు, నేను చేసిన పుణ్యఫలం నా వరకే ఉంటుంది, మీరు మారితే మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి తల్లిదండ్రికి వాళ్ళు సేవ, పూజ అన్ని రకాలుగా చేసుకుంటేందుకే ఈ మాతృపితృ పూజ విధానం అనేది రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాతృపితృ పూజ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా చదివి సవిస్తరంగా అందులో ఉన్న అర్థాలను గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ధన్యులవుతారనే నా అభిప్రాయం. నా రాయడానికి కూడా కారణము మా తల్లిదండ్రి అని భావిస్తూ తల్లిదండ్రి కృప వల్లనే రాయడం జరిగింది. కాబట్టి మీరు గ్రహించగలరు.